దక్షిణామూర్తిని కలవడానికి వెళ్లి శివన్నారాయణకి అడ్డంగా దొరికిపోయిన పారిజాతం జోష్న. మరిదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక శివన్నారాయణ అయితే అడుగుతూ ఉంటాడు సూరజ్ని, నీకు అతను తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. దక్షిణామూర్తితో మాట్లాడి వచ్చేసరికి అతన అతను నాకు తెలీదు. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని శివనారాయణ గట్టిగా నిలదీస్తాడు. తాత మీరాగండి అని చెప్పనేసరికి, చూసారా ఇప్పటికైనా అర్థమైందా ఎవరేంటో తాత అని చెప్పేసి 2 ఒత్తులు వేయడానికైతే సిద్ధంగా వచ్చేస్తుంది జోష్న అయితే. మీరు ఆగండి మేడం అని చెప్పేసి, ఆయన నాకు తెలియడమేంటి? ఆయనెవరో నాకు తెలియదు. నేను బయట ఉండగా ఆయన నన్ను కొన్ని అడ్రస్‌లు అడుగుతూ ఉంటే నేను చెప్తున్నాను. అంటే మా రెస్టారెంట్‌ల గురించి చెప్తున్నావా? రెస్టారెంట్ బ్రాంచెస్ ఎక్కడున్నాయో నాకెలా తెలుస్తుందండి? నేను ఇక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టి ఎన్నో రోజులు కాలేదు. నాకు తెలిసిందల్లా కొన్ని బ్రాంచెస్ మాత్రమే. ఆయనకు నేనెందుకు చెప్తాను? ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటే ఆయనకి సమాధానం చెప్పాను అంతే తప్ప, అంతకు మించి ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కావాలి అంటే ఆయన్ని పిలిచి అడగండి అని చెప్పేసి సూరజ్ అనేసరికి సరేలే అని చెప్పేసి సూరజ్‌ని అక్కడి నుంచి పంపిస్తాడు. ఈలోగా ఏంటి తాత ఇదంతా? అలా అవునురా, నాకేదో అనుమానంగా ఉంది. అలా అని సూరజ్ మీద కాదు, దక్షిణామూర్తి ఎందుకొచ్చాడో తెలుసా? దక్షిణామూర్తి మన బ్రాంచ్ ఒక రెస్టారెంట్ ముందు వేరే వాళ్ళు ఆల్రెడీ రెస్టారెంట్ ఉండేది. కానీ మన రెస్టారెంట్ దెబ్బకి తట్టుకోలేక వాళ్ళు ఆ రెస్టారెంట్ మూత వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే రెస్టారెంట్‌ని దక్షిణామూర్తి కొని ఇప్పుడు అదే బ్రాంచ్‌ని తను రన్ చేయబోతున్నాడు. కావాలనే నా మీద పోటీకి దిగుతున్నాడు. మళ్ళీ కొత్తగా మా మధ్య పోటీ మొదలవ్వబోతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే ఏంటి తాత? ఇక్కడి నుంచి ఎవరైనా నా విషయాలు వాడికి చేరవేస్తున్నాడేమో అని నాకు అనుమానం. నాకు ఎన్ని బ్రాంచులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఉన్నాయో అదంతా కూడా వాడికి ఎలా తెలుస్తుంది? ఎవరో ఒకరు చెప్పకుండా వాడు తెలుసుకునే అవకాశం ఉండదు. ఎవరు ఆ మనిషి అని అనుకుంటూ, ఆలోచించుకుంటూ బయటకు వచ్చేసరికే సూరజు దక్షిణామూర్తితో కనబడేసరికి నిలదీసి అడగాల్సి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగానే, సూరజు అలాంటి మనిషి అయితే కాదు తాత. కానీ ఎవరు ఈ పని చేస్తున్నారన్నది తెలుసుకుందాం. ఖచ్చితంగా ఎవరైనా ఇక్కడి నుంచి అతనికి సంబంధించిన మనిషి కనుక మాటలు చేరవేసేవాళ్ళు ఉంటే అతన్ని వదిలిపెట్టకూడదు తాత. అతనెవరన్నది త్వరలోనే బయటపడిపోతుంది. ఇప్పటివరకు దక్షిణామూర్తి మన బ్రాంచుల వైపు వచ్చాడన్న విషయం మనకి తెలియదు. కానీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయ్యింది కాబట్టి ఎవరన్నది అతి త్వరలోనే బయటకొస్తుంది అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. కోపంగా లోపలికైతే వెళ్ళిపోతాడు దక్షిణామూర్తి. ఈలోగానే జోష్‌నైతే ఆలోచిస్తూ ఉంటుంది. అతను బ్రాంచ్ తెరవడమేంటి? ఇక్కడికి వచ్చి తాతకు చెప్పడమేంటి? పైగా సూరజ్ అతనితో ఏం మాట్లాడాడు? వీడు చాలా తెలివైనవాడు. తాత దగ్గర నిజమే చెప్పాడని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి అసలు వాడికి ఆ దక్షిణామూర్తి తాతకి సంబంధం ఏంటి? తెలుసుకోవాలి అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దక్షిణామూర్తికి నీకు సంబంధం ఏంటని మరోసారి సూరజ్ని నిలదీస్తుంది. ఏంటి, నువ్వు కూడా మొదలు పెట్టావా? అతనికి నాకు సంబంధం ఏముంటుంది? అతను నన్ను మామూలుగానే పలకరించాడు. అతనితో మాట్లాడటమే నేను చేసిన తప్పై ఉంటుంది. నాకేం తెలుసు అతను మీ కుటుంబానికి శత్రువని? నేను మామూలుగా మాట్లాడాను. అలాంటప్పుడు మీ కుటుంబానికి అతను శత్రువని ముందే తెలుసుంటే నేను మాట్లాడేవాడినే కాదు. కానీ నాకు తెలియని విషయం గురించి నా మీద మీ అందరూ అనుమానం పడటం అనేది కరెక్ట్ కాదు. నువ్వు నిజం చెప్తున్నావని ఏంటి గ్యారంటీ? నీ మాటలు తాత నమ్ముండొచ్చు, కానీ నేను నమ్మను కదా! నమ్మకపోతే నీ కర్మ. నేనేం చేయలేను. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి సూరజ్ అయితే చెప్పేస్తాడు. ఇక దాంతో జోష్న మౌనంగానే ఉండిపోతుంది. చూస్తాను లేరా, ముందు ముందు అన్నీ తెలుస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంటికొచ్చిన తర్వాత దక్షిణామూర్తి ఆఫీస్‌కి రావడం, అలాగే
ఇక రెస్టారెంట్ ముందు మరో బ్రాంచ్ ఓపెన్ చేయడం గురించి ఇంట్లో దీప, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు? దక్షిణామూర్తి మళ్ళీ మా నాన్నకి పోటీగా నిలబడుతున్నాడా? అంటే మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాడు? ఒకప్పుడు దక్షిణామూర్తి కారణంగానే చాలా పెద్ద గొడవలయ్యాయి. కుటుంబాల మధ్య పూడ్చలేని అగాధం మొదలైంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇంతగా పోటీకొస్తున్నాడు? నీకో విషయం తెలుసమ్మా? అసలు అతను లోపలికి రాగానే తన మనవరాలు దీపకి పిఏగా ఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. నా కూతురికి, నా మనవరాలికి కూడా ఈ శివనారాయణ అన్యాయం చేశాడా? కాంచన కోడలికి నా మనవరాలు అసలు పిఏగా ఉండడం ఏంటి అని చెప్పేసి తను ఆశ్చర్యపోతూ అడుగుతున్నాడు. అవును, అతను అలాగే అడుగుతాడు. ఎందుకంటే ఏదో రకంగా కుటుంబాల్ని విడదీయాలి కదా! కూతురు అని చెప్పేసి కలుపుకోవడం కోసం, బంధాన్ని కలుపుకోవడం కోసం మనవరాల్ని వెనకేసుకొనొచ్చి దీపని తక్కువ చేసి మాట్లాడాలని ప్రయత్నిస్తాడు. మా నాన్న ఊరుకోడు కదా! మా నాన్న ఎప్పుడూ న్యాయమే చేస్తాడు. ఎవరికైనా కరెక్ట్‌గానే సమాధానం చెప్తాడని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. తాతయితే అది నా ఇష్టం, ఇది నా కంపెనీ అన్నట్టుగా సమాధానం అయితే చెప్పాడు. కానీ దక్షిణామూర్తి ఏదో పెద్ద ప్లాన్‌తోనే ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది. కార్తీక్, దీప మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నాన్నకి, దక్షిణామూర్తికి మధ్య వైరం మళ్ళీ మొదలయ్యింది. దేన్ని అవకాశంగా తీసుకుని ఎవ్వరైనా మిమ్మల్ని ఇరికించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక అతని విషయంలో మీరు మాత్రం ఎట్టి పరిస్థితిలోని కూడా జోక్యం చేసుకోవద్దు. అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా అతని దగ్గరికి మాత్రం మీరు వెళ్ళకూడదు అని చెప్పేసి కాంచన అంటూ ఉంటుంది. లేదు తాత, అసలు వాళ్ళ మధ్య ఏం జరిగిందో చెప్పిన తర్వాత ఇక దక్షిణామూర్తి తాత విషయంలో మేము అస్సలు కల్పించుకోవాలి అనుకోలేదమ్మా. అదుగో మళ్ళీ తాత అని చెప్పి వరుసలు కలుపుతున్నారు. అలా వరుసలు కలుపుకుంటే ఆ బంధాన్ని కలపాలని ప్రయత్నించే మనస్తత్వం మీది. ఈ బంధాన్ని కలపాలని ప్రయత్నిస్తే మన బంధం దూరమైపోతుందని ఆల్రెడీ మా నాన్న హెచ్చరించాడు. కాబట్టి నాకు పుట్టిల్లు కావాలి, నా పుట్టింటిని నాకు దూరం చేయనని మాటివ్వండి అని చెప్పేసి కాంచనైతే కార్తీక్ దగ్గర, దీప దగ్గర మాట తీసుకుంటుంది. ఇక దీప మాట అయితే ఇస్తుంది. కానీ దక్షిణామూర్తి తాత నిజంగానే మళ్ళీ శివనారాయణ తాత మీద పగ తీర్చుకోవడానికే వచ్చాడా? ఒకప్పుడు ఫస్ట్ టైం అతను వచ్చినప్పుడు కృతజ్ఞతతో వచ్చినట్టు కనిపించింది. కానీ ఇప్పుడు మళ్ళీ పంతంతో వచ్చాడని అతను బ్రాంచ్ తీసుకోవడం వల్ల అందరూ అనుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అసలు అతను ఎందుకొచ్చాడు? మళ్ళీ శివనారాయణ తాతతో మళ్ళీ ఎందుకు పోటీ పడుతున్నాడు? ఇదంతా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి మళ్ళీ ఆలోచించుకుంటూ ఉంటుంది. ఏంటి? హలో మర్తులు గారు, మీరు మా అమ్మకి మాటిచ్చారు. ఇప్పుడు ఆ ఇద్దరు తాతల విషయంలో ఎలా కలపాలి, అతని గురించి ఎలా తెలుసుకోవాలి, ఇదంతా ఆలోచించడం మానేసి నువ్వు సీఈఓవి కాబట్టి ఆ బ్రాంచ్తో పాటు ఇంకా మరిన్ని బ్రాంచుల్ని ఎలా కాపాడుకోవాలని తెలివితేటలుగా వ్యవహరించు. అంతేకాని ఎదుటి వాళ్లకు మన కారణంగా అవకాశం దొరికేలా మాత్రం ఇవ్వొద్దు. మన మంచితనం వాళ్ళకి అలుసుగా మారకూడదు. అది గుర్తుపెట్టుకో. నువ్వు కనుక ఎట్టి పరిస్థితిలోని మంచితనానికి వెళ్ళి లేనిపోనివన్నీ తలపేత పెట్టుకొని సీఈఓ పదవిని వదిలేసుకుంటే నీ పుట్టింటి పరువు తీసినట్టే. నీ పుట్టింటి వాళ్లను శాశ్వతంగా నువ్వు గోతులోకి తోసేసినట్టే. అందుకని ముందుగా నువ్వు కాపాడుకోవాల్సింది సీఈఓ పదవి, నీ పుట్టింటి వ్యాపార సంస్థని. ఆ రెండింటిని కాపాడుకుంటూ ఆ తర్వాత ఏదైనా ఆలోచించు దీప. బంధాలు కాపాడుకోవాలి అంటే కొన్ని విషయాల్లో మనం దూరంగా ఉండడమే కరెక్టు. నీ పుట్టింటి వాళ్ళ కోసం కొన్ని విషయాల్ని నువ్వు వదిలేయడమే కరెక్ట్ అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. సరేలే అని చెప్పేసి ఇక దీప అక్కడితో ఆ విషయాన్ని అయితే వదిలేయాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఇంటికొచ్చిన తర్వాత మాత్రం దక్షిణామూర్తి తెరవబోతున్న రెస్టారెంట్ గురించి జోష్న అయితే పారిజాతానికి చెప్తూ ఉంటుంది. నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏంటి? ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నావే అని చెప్పేసి పారిజాతం అయితే జోష్నను అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు దక్షిణామూర్తి తాత అయితే రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నాడు. రేపొద్దున భవిష్యత్తులో అతని రెస్టారెంట్ బాగుంటే
అతను నన్ను చూసి చాలా ఫీల్ అయ్యాడు తెలుసా? నేను అసలు మనవరాలనుకుని, నా మనవరాలు ఈ స్థానంలో కూర్చోవడం ఏంటని చెప్పి తాతను నిలదీశాడు. అవును, తన మనవరాల విషయంలో దక్షిణామూర్తికి ప్రేమొచ్చిందని అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుందని కూతుర్ని వదిలేసుకున్నాడు. ఇప్పుడు అదే కూతురు కావాలని వస్తున్నాడు. అంటే ఖచ్చితంగా ఇదేదో మనకి ఉపయోగపడేలా కనిపిస్తుంది. ఏమంటున్నావు గ్రాని? అవును, ఒకసారి తెలివిగా ఆలోచించు. ఇప్పుడు మీ తాత, అదే దక్షిణామూర్తి దక్షిణామూర్తి నీ పరిస్థితిని చూసి జాలిపడ్డమే కాదు, నా మనవరాలికి అన్యాయం జరుగుతుందని నిలదీశాడు అని నువ్వంటున్నావు. ఇప్పుడు అతని సపోర్ట్ కనుక నీకుంటే అప్పుడు ఈ తాత ఏం చేయలేడు. ఆ పక్క నుంచి నీకు అతని సపోర్ట్ దొరికిందంటే ఇక్కడ దీపని, కార్తీక్ని, ఆ సూరజ్ గాడిని అణగతొక్కడానికి బాగుంటుంది అని చెప్పి అంటూ ఉండగానే, మనం అతన్ని కలుస్తున్నట్టు తాతకి తెలిస్తే చంపేస్తాడు. తెలుస్తుందా ఏంటి? తెలియకుండా అతనికి మనం సపోర్ట్ చేద్దాం. అతని పేరు మీదున్న ఆస్తులు, అంతస్తులు మనవరాలివి కాబట్టి నీకొచ్చే అవకాశం ఉంటుంది. అతని సపోర్ట్ ఉంటే దీపని కూడా మనం దెబ్బతీయడానికి బాగుంటుంది. నిన్నటి వరకు నువ్వు అంటూనే ఉన్నావు కదా, ఆ పక్కన బలం ఎక్కువైపోయింది. ఈ కుటుంబం అంతా కూడా దీప వైపే ఉన్నారని, దీపకి సపోర్ట్ ఉండడం వల్ల నువ్వు ఒంటరిదానివి అయ్యావని అన్నావు. ఇప్పుడు నీకు దక్షిణామూర్తి లాంటి బలవంతుడు తోడవుతే ఖచ్చితంగా గెలుపు నీదే అవుతుంది. మీ తాత మీద పగతో ఉన్న దక్షిణామూర్తి ఖచ్చితంగా మనవరాలు అనుకుంటున్నాడు కాబట్టి నీకు సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. మరిప్పుడు ఎలా వెళ్ళి మాట్లాడాలి? మీ తాతకు తెలియకుండా దక్షిణామూర్తిని కలుద్దాం అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. సరే, దక్షిణామూర్తి తాత ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడంటావా? చేస్తాడు. మీ తాత మీద పగతో ఉన్న దక్షిణామూర్తి ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాడు. మనవరాలివి కాబట్టి నిన్ను మళ్ళీ ఆ స్థానంలో నిలబెట్టాలని చూస్తాడు. దక్షిణామూర్తికి ఎలాగా నువ్వు ఇంటి వారసురాలివి కాదు అన్న నిజం తెలియదు కాబట్టి అతని సపోర్ట్ మనకిప్పుడు చాలా అవసరం. కాబట్టి మనం అతన్ని జత చేసుకోవడం మంచిదని అనిపిస్తుంది. సరే, నువ్వు చెప్పింది కూడా ఆలోచించవలసిన విషయమే అని చెప్పేసి ఆలోచించుకుంటుంది జ్యోత్స్న. ఆ తాత సపోర్ట్ కోసం వెళ్ళి కలవాలని నిర్ణయించుకుంటుంది. సరే, దక్షిణామూర్తి తాతని కలుద్దాం అని చెప్పేసి అంటూ ఉండగానే, అతను ఎక్కడున్నాడో ఏంటో ఎలా తెలుసుకోవాలి? నేను తెలుసుకుంటాను అతను ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి. ఎలాగో ఆ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నామని చెప్పారు కాబట్టి రేపే దాని ఓపెనింగ్ అని కూడా చెప్పాడు. అక్కడికి వెళితే అతను మనకి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్నైతే. సరే, అక్కడికే వెళ్ళి అతనితో మాట్లాడదాం. కానీ ఉదయం పూట వెళితే ఖచ్చితంగా ఎవరో ఒకరికి దొరికే అవకాశం ఉంది. అక్కడికి వెళ్ళి ముందు అతని ఫోన్ నెంబరు ఎవరో ఒకరి చేత తెప్పించుకొని ఆ తర్వాత ఆ తాతని కలుద్దామని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. అనుకున్నట్టుగానే ఆ రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక కస్టమర్లా తనకు తెలిసిన వ్యక్తిని పంపించి అక్కడ ఫోన్ నెంబర్ని సంపాదిస్తుంది. అలా సంపాదించిన జ్యోత్స్న అయితే ఒకరోజు దక్షిణామూర్తిని కలవడానికి తన గ్రానీని తీసుకుని బయలుదేరుతుంది. ఇక ఎవ్వరూ చూడకుండా మనం చాలా త్వరగా వెళ్ళి రావాలి. పైగా ఇప్పుడు నాకు కారు కూడా లేదు. ఇప్పుడు నేను కనుక కారు తీసుకున్నా ఎవరో ఒకరికి డౌట్ వస్తుంది. అందుకనే మనం సైలెంట్‌గా ఇక్కడి నుంచి వెళదామని చెప్పేసి ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా ఇద్దరు కూడా బయలుదేరుతారు కాస్త నైట్ అయ్యాక. ఈలోగా శివనారాయణ తన గదిలోంచి బయటకు వస్తూ ఉంటాడు. పారిజాతం అని పిలవబోతూ ఉండగానే గబగబా అటు ఇటు చూసుకుంటా బయటికి వెళ్ళిపోతున్న జ్యోత్స్నని, పారిజాతాన్ని గమనిస్తాడు. ఏంటి వీళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మ సుమిత్ర, జ్యోత్స్న, పారిజాతం ఎక్కడికి వెళ్తున్నారు? ఏమో తెలియదు మావయ్య గారు. ఎక్కడికి వెళ్తున్నారు? సరే అమ్మా, నీ పని చూసుకో, నేను తెలుసుకుంటానులే అని చెప్పేసి వాళ్ళ వెనకాలే బయలుదేరతాడు శివనారాయణ అయితే. ఈలోగా జ్యోత్స్న, పారిజాతం ఎవరు వస్తున్నారో లేదని 1కి 10 సార్లు చూసుకుంటూ వాళ్ళిద్దరూ బయలుదేరిపోతారు. ఇక అలా క్యాబ్ బుక్ చేసుకుని బయలుదేరడం, అలాగే శివనారాయణ కారు తీసుకుని వెనకాలే వెళ్ళడం కూడా జరుగుతుంది. అలా వెళుతూ ఉండగానే వీళ్ళు ఒక చోట అయితే ఆ క్యాబ్ బుక్ చేసింది ఆపమని, అతన్ని వెళ్ళిపోమని డబ్బులైతే ఇస్తారు.
ఏంటి ఇక్కడ ఆగారేంటి? ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ఇక్కడికి ఎందుకొచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఆ పక్క నుంచి దక్షిణామూర్తి వస్తూ ఉంటాడు. దక్షిణామూర్తి రావడం శివనారాయణ చూసేస్తాడు. ఒక్కసారి షాక్ అయిపోయి ఉండిపోతాడు. దక్షిణామూర్తి, దక్షిణామూర్తి దగ్గరికి జోష్న ఎందుకొచ్చింది? పైగా పారిజాతం జోష్నని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోగా ఏంటి మనవరాలా ఇలా వచ్చావు? నన్ను రమ్మని ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పనేసరికి శివనారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. జోష్న దక్షిణామూర్తికి ఫోన్ చేసిందా అని చెప్పేసి అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఈ మనవరాలంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? నువ్వు నా కూతురివి. నా కూతురంటే నాకు ప్రాణం. పరిస్థితులు బాగోక నాకు దానికి మధ్య గొడవలు జరిగి నేను నా కూతురు దూరంగా ఉన్నాము. నేను ఎప్పుడు నా కూతురు గురించి ఆలోచిస్తాను. అలాగే నా మనవరాలు కూడా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాను. అయితే ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తావా తాత? ఎందుకు చేయను? నువ్వు సీఈఓగా ఉండాలని నేను కోరుకుంటాను. అంతేకాని ఆ కాంచన కోడలి కింద నువ్వు పిఏగా పనిచేయాలని నేనెందుకు అనుకుంటాను? నీకెలాంటి సపోర్ట్ అన్నా చేస్తాను. మరి నాకేంటి అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి తాత ఈ మనవరాల దగ్గర కూడా లేదు. నీ దగ్గర నేనేమీ ఆశించను. కాకపోతే శివనారాయణకి సంబంధించిన వివరాలు చెప్పగలిగే ధైర్యం నీకుందా అని చెప్పేసి అంటూ ఉండగానే ఒకసారి షాక్ అవ్వాలా చూస్తూ ఉండిపోతాడు శివనారాయణ. ఎందుకు చెప్పదు? చెప్తుంది. శివనారాయణ గారు తనకి తాత ఎలాగో మీరు కూడా అంతే కదా! వివరాలు చెప్పడంలో ఏముంది? అన్ని వివరాలు మీ మనవరాలు మీకు చెప్తుంది. కాకపోతే మీ మనవరాల్ని గొప్ప స్థానంలో ఉంచగలిగేది మీరు మాత్రమే. ఇప్పుడు మీ మనవరాలి పరిస్థితి ఆ ఇంట్లో కానీ, ఆ ఆఫీస్‌లో కానీ అస్సలు బాగోలేదు. తనకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను అంటే ఆయన వివరాలన్నీ కూడా జోష్న మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంది. అవును తాత. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు. మమ్మీ కూడా ఆ దీపకే సపోర్ట్ చేస్తుంది. మీ మమ్మీ ఎప్పుడూ అంతే. ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా తను అలానే ఉండిపోయింది అప్పటికి ఇప్పటికి. నిన్ను అలా ఎలా వదిలేస్తుంది? కన్న కూతుర్ని అసలు ఇలా ఎలా వదిలేసిందో నాకు అర్థం కావటం లేదు. కన్న కూతురు గొప్పగా ఉండాలని కోరుకుంటారు. మంచి చెడులు అంటూ ఏమీ ఆలోచించకుండా మీ తాత, మీ అమ్మ చేసే పనులన్నీ ఇంతే. అందుకే ఈరోజు మేము దూరంగా ఉండాల్సొస్తుందని ఇక దక్షిణామూర్తి స్వార్థాన్ని చూపించుకుంటూ మాట్లాడుతూ ఉంటాడు. శివనారాయణని దెబ్బతీయడానికి తన మనవరాలు జోష్నని అడ్డుపెట్టుకునే ప్రయత్నం దక్షిణామూర్తి, అలాగే దీపను దెబ్బతీసి మళ్ళీ అక్కడ సీఈఓగా గెలవాలని ఇక తాతకు సంబంధించిన వివరాలన్నీ ఇస్తానని చెప్పేసి దక్షిణామూర్తిని అడ్డు పెట్టుకుని జోష్న కుట్ర. ఇక జోష్నతో కలిసి పారిజాతం కూడా ఇక దక్షిణామూర్తితో చేతులు కలపడం. ఇదంతా కూడా శివనారాయణ చూసి షాక్ అయిపోయి ఉండిపోతాడు. నా ఇంటి వారసురాలే నాకు వెన్నుపోటు పడవబోతుంది. మిమ్మల్ని ఇద్దరిని నేను క్షమించను. ఎట్టి పరిస్థితిలోని క్షమించేదే లేదు. మీ ఇద్దరికి ఎలాంటి శిక్ష వేయాలో నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఇంటికైతే వెళ్ళిపోతాడు. వాళ్ళిద్దరూ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఏమైంది మావయ్య గారు? వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? మీరెక్కడికి వెళ్ళారు? తాత ఎక్కడికి వెళ్ళాడు ఈ సమయంలో అని చెప్పి అంటూ ఉండగానే, మీరిద్దరూ ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు శివనారాయణ. ఏమైంది మావయ్య? ఏం జరిగింది? వీళ్ళిద్దరూ కలిసి ఆ దక్షిణామూర్తితో చేతులు కలిపి ఈ శివనారాయణనే దెబ్బతీయాలి అనుకున్నారు. ఈ ఇంటి వారసురాలే ఈ ఇంటికి వెన్నుపోటు పడవాలని చూస్తుందమ్మా. నేను వెళ్ళింది వీళ్ళిద్దరి వెనకాలే. రాత్రి సమయంలో వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వీళ్ళని ఫాలో అవుతూ వెళితే నాకు ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. నన్ను గుండెల మీద తన్నింది నా మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. వీళ్ళ గురించి నిజం బయట పడిపోయేసరికి ఇక ఇద్దరు కూడా నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. దక్షిణామూర్తితో చేతులు కలిపిన జోష్న గురించి బయటపడిపోవడంతో, అది తాత, ఇంక చాలు. నువ్వు ఇంతకాలం ఎన్ని తప్పులు చేసినా క్షమించాను. కానీ ఇక మీ ఇద్దరిని క్షమించే ప్రసక్తే లేదు. మీ ఇద్దరికి శిక్షలు వేసినా మారరని అర్థమైంది. మీ ఇద్దరు నా ఇల్లు విడిచి వెళ్ళిపోండి. ఇక నేను మిమ్మల్ని భరించలేను. ఈ శివనారాయణకే ఎదురు దెబ్బ కొట్టాలి అనుకునే వాళ్ళు ఎవ్వరూ నా ఇంట్లో ఉండకూడదు. అది ఎవ్వరైనా సరే
నా కంటికి కనిపించకూడదు అని చెప్పేసి శివనారాయణ అయితే ఊహించని షాక్ ఇస్తాడు జోష్న పారిజాతానికి. అలా దక్షిణామూర్తితో చేతులు కలిపి శివనారాయణకి అడ్డంగా దొరికిపోతుంది జోష్న అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. జోష్న నిజ స్వరూపం శివనారాయణ తెలుసుకోవాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.